అది ఈ 4 పిత్త పరకలు పట్టుకోవటమే ఇక ఈ వాగు తగ్గదు. వాళ్ళు ఎక్కడ చోట పడుతూనే ఉంది, వాగు పెరుగుతూనే ఉంది. వాగు అసలు తగ్గట్లేదు ఫ్రెండ్స్, తగ్గుతుంది. చోట చోట పైన పడుతుంది, వాగు పెరుగుతుంది. ఎర్ర నీళ్ళు రంగు మారుతున్నాయి, పడితే ఆశపడతాను వస్తాను, మళ్ళీ రంగు పెరుగుతుంది. ఈ 4 పిత్త పరకలు పట్టుకోవటమే ఇక పోతుని బట్టి పెడదాం. ఎర్రలే ఎర్ర పురుగు. నీళ్ళు పారుతున్నాయిగా, నీళ్ళు పారుతున్నాయి. మా బాబు గుంజిండు పంపి ఏలే అర్ధగంట 30 గంటకు ఒక పాపర పడుతుంది. చిన్న చిన్న పాంప్లెట్ మామూలు చికాకు చేయొచ్చు. చిట్కెలకి ఇంతే ఉంది. ఎర్రబెట్టలకు కావస్తే ఈ పక్క కూర్చున్నాను నేను, ఇద్దరు అటు కూర్చున్నారు. ఎప్పుడో ఒకటి మామ చేప. తండకోడి పడ్డ బాగా ఇక్కడ కూర్చున్నాను నేను. ఇక బావా నేనే వస్తలే, ఉండు జారి పడేవు. అది అట్ట పడితే పాపలు పడాలి. పాపరే సైజే వచ్చిందిలే. దాన్ని చూడండి, అది కూర్చొని ఒకటే పాంప్లెట్, అన్నీ చిట్కెలు. ఆ ఎల్లలు కూర్చోలేక దావాల్సి వస్తుంది. కూర్చో బాగు కప్పులో మింగింది. చిక్కలు వేసుకోదా, చిక్కలు వేసుకుంది కదా. మరి దీనికోసం నేను చికెన్ ఆడ తీసాను. ఏదో ఒకటి ఇంకో దాని మీటికి వచ్చింది. ఇక్కడ వేస్తాను చూడు. ఇందులో ఉంది వేస్తాయి. ఇక్కడే ఉంది. ఇంకో దానికి అమ్మట వచ్చింది అందుకోసమే. సరే లోపలికి రాకపోతాం. ఏమొచ్చినాయో ఎర్రలో రొయ్యలు వచ్చినాయింది. రెండోది ఇది మామూలు రొయ్యలు అయితే మనం తట్టుకోలేము. రేపైంది దెబ్బకి. లాక్కొని పోతుంది. దానికి ఇంకోటి కొద్దిగా సైజు తగ్గింది. ఎందుకు కవర్ చేయగా నువ్వు లేటని చేస్తాను. వద్దా బంపర్ ఆఫర్ వద్దా నీకు? అది వేస్తాను, వేసుకోపో. నువ్వు వస్తా పడాలి. మళ్ళీ ఇంకా సైజు తగ్గింది. పడేస్తలే, ఇక్కడ పెడతలే. ఎందుకు కొట్టుకోడు అది ఆగిద్ది.
దీనికి గుచ్చుకుంటాయి, ముళ్ళు సన్నగా ఉంటాయి కదా, దీనికి గుచ్చుకుంటాయి, తప్ప తప్ప అంటాయి. ఆడుండి మండలు ఇరికిచ్చినది దాని ముడ్ల నుంచి లాగుతుంది. ఆగుతాం, వాడలాడికి పోతుంది కత్తలో. ఏనా చాలా చిక్కేది చూడండి, ఏ సైజులు పడ్డాయో అసలు మామూలు సైజులు కావాలి. వల్లి కూడా పడ్డది కావాలి, ఇంకా పడ్డాయి. చూడండి మొత్తం ఈ రెండే కొద్ది పెద్దగా కనపడుతుంది, మొత్తం చిటికెలే. అవుతుంది ఇక్కడ కూర్చున్నా బా ఏ బాండి వస్తా బాండి చదువుకొని వస్తా. 3-4 గంటలు ఉంటాయి, రచబరువు ఉన్నాయి చూడి, నీకు దోలు చేసి ఇప్పుడు రుద్దేలు కొట్టుకుంటా ఆడ పడుతుంది. పోయి ఆడ పాంప్లెట్ అని పడతాం, చిన్న పోయి టైం పాస్ అని అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏసుడు గుంజుడే మొత్తం పాంప్లెట్లే. టైం పాస్ కావట్లేదని ఇటు వచ్చిన, మొత్తం పాంప్లెట్లే. చూడండి ఫ్రెండ్స్, ఒక్కటి పోయిగా బాగుంటుంది. అయ్యో చిట్టిలా చెప్తారుగా. అయ్యే చెప్తుగా, రెండింటికి 2, 3 దానికి కూడా యాక్టివ్ ఛాన్స్. ఎవరికో బంపర్ అసలు ఏముంది, గట్టిగా పడితే వరకు నీ వచ్చా, 4 పడితే వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ మన చెరువులో ఉన్న చేపలు కానీ దీనికి చాలా తేడా ఉన్నాయి గురుగారు. ఈ తెల్లగా ఉన్నాయి, అయ్యో నల్లగా ఉన్నాయి. ఈ నీళ్ళు పారుతున్నాయి కదా. అరే ఎర్రని బయట లాగింది అది చక్కని కూడా కాదు. చూడండి, ఇది కాదు మా కంటెంట్, ఓన్లీ బాంబ్ ఫిషే. ఏదైనా టైం పాస్ కోసం పెట్టినాం, ఎందుకు బయట ఉన్న చచ్చిపోతాయి. ఈ 4 ఎవరు తీసుకోరు, వదిలేస్తే అయ్యన్న కొద్దిగా పోయి బాంబు చేపలు పడతా ఉంటే అదొక మధ్య ఉంటుంది కదా. ఇక్కడ గ్రేమర్ అరుణ్ చూడు తమ్ముడు, ఈ స్టిక్తోని సింగిల్ ఉక్కు త్రిపుల్ ఉక్కు వేసి ఇట్లా కూర్చోవాలి ఇక పట్టుకొని. అది ఎప్పుడు బెండు గిద్దా, ఎప్పుడు కొట్టాలా, చేతుల నొప్పులు, పిండి ఎత్తనే ఉండాలా, కొడుతూనే ఉంటావు. ఏదో చిన్న పరికో పాంప్లెట్లో అవి వస్తూనే ఉంటాయి. ఏంటంటే పెద్ద వచ్చినప్పుడే చూపెడతా, చిన్నవి చూపిరు, చిన్నవి ఫుల్ వస్తాయి కొడతా ఉంటాయి. ఏ నొప్పి వద్దు, చాలా కష్టపడితే 1, 2 మా అంటే 3 హైయెస్ట్ అయ్యే 4 డబ్బాలు, అది చల్లే పిండిదే 4 డబ్బాలకు పెట్టేస్తే సైజులు పడుతుంది. మినిమం 10 కిలోల నుంచి 30, 40, 50 కిలోలు పట్టే రోజులు, 100 కిలోలు పట్టే రోజులు కూడా ఉన్నాయి. బెస్ట్ అది, మంచి తడుగుట్టేసి పండుకోవచ్చు డబ్బాలు వేసి. ఏమంటుంది? అవునండి. పొద్దు నుంచి వేసి పట్టుకొని తీసి కొట్టి పట్టుకొని తీసి చేతులు నొప్పి తప్ప ఏమండవు. మా అంటే 2, 3 వస్తాయి, అంత మించి అయితే రావు. తమ్ముడు నీ కామెంట్ అని బాగానే ఉంటాయి కాబట్టి సొల్యూషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే తమ్ముడు అరుణ్ భాయ్, ఏమనుకోకుండా ఇట్లా చెప్పినని. వస్తావు నువ్వు కూడా రా, ఎంజాయ్మెంట్ ఉంటుంది, చేపలు పడదాం మంచిగా. ఓకే రైట్, నెక్స్ట్ వద్దాం మళ్ళీ కాదు.